చంద్రశేఖరరావు గారినో హరీష్ రావు గారినో లేదా కేటీఆర్ గారినో లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు? 2 ఏళ్ళు టైంపాస్ చేసి సాగదీసి కమిషన్ గడువును 3 నెలలు 6 నెలలు పెంచుతూ వచ్చి చివరికి మొన్న 25 అక్టోబర్ నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి మీరు దాన్ని సిబిఐకి పంపిస్తున్నామని రాసింది. దీని వెనకాల ఉన్నటువంటి మతలబు ఏందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఈ 20 నెలలలో టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఏఐసిసి నాయకత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల కేసీఆర్ను వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బదనాం వస్తుంది కాబట్టి ఈ బదనాం మన మీదకి రాకుండా మనం తప్పించుకోవాలనుకుంటే బాల్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టి సిబిఐకి ఇవ్వమని చెప్పి ఏఐసిసి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకే మీరు అసెంబ్లీలో ఆగమాగం ఒక తీర్మానం చేసి కేసుని సిబిఐకి పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని చేసిరు తప్ప ఇంకొకటి కాదు. మీరు మాటలు ప్రతిపక్ష నాయకుడిగా చాలా మాట్లాడినరు, పిసిసి అధ్యక్షుడిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడినరు. అన్నీ మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పనిచేయమంటే మీరు చెప్పిన టెలిఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతుందో చూసినాం. రోజుకో సీరియల్ నడిపిరు 3 నెలలు టెలిఫోన్ ట్యాపింగ్లో. వీళ్ళని తెస్తాం, వాళ్ళని తెస్తాం, ఇక అరెస్ట్ చేస్తాం, రేప్ చేస్తాం, ఎల్లుండి ప్రభాకర్ రావుని చేస్తాం, అవతల ఎల్లుండి కేసీఆర్ని చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిరు తప్ప ఏం కాలేదు. అదేంటి అంటే ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు పోయింది కాబట్టి ఏం చేస్తలేమో అంటారు. సుప్రీంకోర్టుకు పోయినటువంటి అనేక మంది ముద్దాయిల్ని ఇతర కేసులలో అరెస్ట్ చేసి తర్వాత పీటీ వారెంట్ కింద టెలిఫోన్ ట్యాపింగ్లో రిమాండ్ చేసింది ప్రభుత్వం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన 22 నెలలు ఎందుకు టైంపాస్ చేసిరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఎవరు వద్దంటే ఆగిరు మీరు? మీ రాహుల్ గాంధీ గారు మీ ఏఐసిసి నాయకత్వం సూచనల మేరకే టీఆర్ఎస్ పార్టీని మీరు అరెస్ట్ చేయలేదు, టీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని మీరు అరెస్ట్ చేయలేదు తప్ప అక్కడ వేరే కారణాలు లేవు. ఎంత సిల్లిగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు అంటే వారి స్థాయికి అది తగదు అని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు పీసీ ఘోష్ కమిషన్ నివేదికని ఎన్డీఎస్ఏ నివేదిక రెండింటిని అసెంబ్లీలో పెట్టి చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపినమని ప్రకటించిన మరుక్షణమే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ గారు, అప్పటి నీటిపారుదల శాఖకు సెక్రటరీగా పనిచేసినటువంటి శైలేంద్ర కుమార్ గారు, అప్పుడు సీఎంఓలో పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు, వీళ్ళంతా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయినరు. కేసీఆర్ గారి పిటిషన్ మీద, హరీష్ రావు గారి పిటిషన్ మీద, శైలేంద్ర కుమార్ ఘోష్ గారి పిటిషన్ మీద సిబిఐ విచారణను ఆపండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. ఇంకొక 2 వారాల తర్వాత మీ అడ్వకేట్ జనరల్ తోటి కౌంటర్ వేయమని చెప్పింది.